ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీత అండి. అండ్ ఇక్కడ చూడండి, మా మమ్మీ నాటుకోడి పులుసు చేస్తుంది. అండ్ ఫైనల్గా నేను కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేస్తున్నాను, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను అనమాట, అంతే. అండ్ మసాలాలంతా మమ్మీనే వేస్తుంది. సో క్వాంటిటీ నాకు సరిగ్గా తెలియదు కదా, సో 1 kg చేస్తుంది ఇక్కడ. సో నాటుకోడి పులుసు ఇది ఓవరాల్గా 5 to 6 విజిల్స్ పెట్టినారండి. సో అప్పుడు మంచిగా బాయిల్ అయిపోయింది చికెన్. చూసారా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదా. సో నాటుకోడి పులుసు చేసింది మమ్మీ ఇవాళ. ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. సో నాటుకోడి పులుసు చేస్తుంది ఒక పక్కన, అండ్ ఇంకో పక్కన చూడండి వడలు చేస్తుంది. ఇవి ఏమో అలసంద వడలు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా మమ్మీ చాలా బాగా చేస్తుందండి అలసంద వడలు. నేను చేస్తే కూడా ఇంత బాగా రావు. మా మమ్మీ ఎలా చేస్తుంది తెలుసా, ఇవన్నీ గ్రైండర్లో వేసేస్తుంది. సో గ్రైండర్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మనకు మిక్సీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మనం మిక్సీలో చేస్తాము, ఇంత టేస్టీగా రావు. సో నేనైతే ఇక్కడ మంచిగా తింటున్నాను చూడండి వడలు, అండ్ ఇదేమో నాటుకోడి పులుసు. అండ్ బాబు కూడా అడుగుతున్నాడు. సో బాబుకి అండ్ నేను ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తున్నాము నాటుకోడి పులుసు అండ్ వడలు, అలసంద వడలు. ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, అండ్ చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది. సో మా బాబుకు కూడా చాలా బాగా నచ్చింది వడలు అండ్ నాటుకోడి పులుసు, చాలా టేస్టీగా ఉంటుందండి. సో మా మమ్మీ చాలా బాగా చేస్తుంది వంటలు, సేమ్ నాలాగే, నాకన్నా బాగా చేస్తుంది. మసాలాలన్నీ చాలా బాగా కుదురుతాయి అనమాట మా మమ్మీ వేస్తే. అండ్ ఇక్కడ చూడండి మా చెల్లి కూడా వచ్చేసింది. సో తను కూడా తింటోంది, తినే మా సిస్టర్. సో మేమిద్దరం అనుకుంటున్నాము థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తున్నాము అనమాట. ఇక్కడేమో మా బాబు చాలా గట్టిగా చెప్తున్నాడు థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నాయి నాన్న వడలు అండ్ చికెన్ అని అడిగితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మమ్మ అని అంటున్నాడు, గట్టిగా అంటున్నాడు థ్యాంక్ యూ అమ్మమ్మ అని చెప్పి. సో చూసారు కదా, సో మేమిద్దరం తింటుంటే మధ్యలో మా దగ్గర వచ్చి తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు. సో ఆఫ్టర్నూన్ ఇలా అయిపోయిందండి మాకి. అండ్ మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని బాబు నిద్రపిచ్చేసి మేము బయటికి వెళ్ళాము. సో ఊరికే అలా షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. షాపింగ్ అంటే డ్రెస్సులు అలాంటివి కాదు, జస్ట్ లైక్ ఫ్యాన్సీ స్టోర్ అనుకోండి. సో అలా వెళ్ళాము ఊరికే జస్ట్ టైంపాస్ కోసం అండి. సో బాబు నిద్రపిచ్చేసి ఆ తర్వాత వెళ్తున్నాం అనమాట. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము అంబ్రెల్లా తీసుకొని వెళ్తున్నాము యాక్చువల్గా. సో ఇదే మా సిస్టర్, సో తను కూడా రెడీ అయింది. సో ఇద్దరం వెళ్తున్నాము బయటికి, అంటే బాబు నిద్రపిచ్చేసి వెళ్తున్నామండి. సో బాబు మెలకుగా ఉంటే బాబు నన్ను తీసుకెళ్ళు అని అడుగుతాడు. సో చాలా అల్లరి చేస్తాడనమాట. సో ఈ ఎండకి బాబుని ఎలా తీసుకెళ్తాం చెప్పండి. సో అందుకు మేమిద్దరమే వెళ్తున్నాము. చూసారు కదా అంబ్రెల్లా తీసుకొని వెళ్తున్నాము, బట్ ఇంటి దగ్గరికి ఆటోస్ రావు. సో దానికోసంగా అంబ్రెల్లా తీసుకొని వెళ్తున్నాము. సో కొంచెం దూరం వెళ్తే అక్కడ ఆటోస్ ఉంటాయి మెయిన్ రోడ్లో. సో అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోతాము. అండ్ వెళ్తూ ఉన్నాము, దారిలో చాలా ఎండలు ఉన్నాయండి, చూస్తుంటే అర్థమవుతుంది కదా మీకు. ఓ మై గాడ్, అస్సలు ఎంత 45 వరకు ఉన్నాయండి, చాలా ఎండలు ఉన్నాయి అసలు. అండ్ ఆటో ఎక్కేసాము. సో ఆటోలో వెళ్తున్నాము. సో దగ్గరే అనమాట, బట్ చాలా దూరం నడచాలి కదా. సో దానికోసంగా ఆటోలో వెళ్ళిపోతాము, బట్ ఇంటి వరకు ఆటోస్ రావు. సో కొంచెం దూరం వెళ్తే వస్తాయి. సో ఆ తర్వాత ఆటో ఎక్కేసి వెళ్తున్నాము ఆఫ్టర్నూన్. అండ్ చూడండి ఇలా ఉంటుంది మొత్తము షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ లాగా అనుకోండి. లైక్ అన్ని ఫ్యాన్సీ స్టోర్సే ఉంటాయి ఇక్కడ. ఇది నాగుల్మాన్ వీధి అంటారు యాక్చువల్గా. అండ్ ఆ తర్వాత మేము పానీపూరి తిన్నాము. ఇదేమో శివాలయం దగ్గర పానీపూరి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ. నాకైతే ఇంకొక ప్లేట్ కూడా తినాలనిపించింది. అండ్ ఇదేమో చాట్ అండి, అండ్ చాట్ ఒక ప్లేట్ అండ్ పానీపూరి ఒక ప్లేట్ తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే ఆ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి పానీపూరి. అసలు ఎవరికి రాదు ఇలా చేయడము, చాలా టేస్టీగా ఉంటుంది. హలో అండి అందరికీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పిల్ల మా సిస్టర్. అండ్ మేము జనవరిలో ఒక వీడియో చేసాము, ఒక 2-3 వీడియోస్ చేసాము. అవన్నీ కూడా మీరు చూసినట్లుంటే మీ అందరికీ తెలిసేది తను మా సిస్టర్ అని చెప్పి. సో దాని తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు, ఒక 1000-1500 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. సో మోస్ట్లీ కొంతమందికి తెలియకపోవచ్చు. సో దానికోసం అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తన పేరు అయ్యో తను మా సిస్టర్, తన పేరు మధు. హాయ్ అండి అందరికీ. ఐ మీన్ ఈ వీడియో చేసే ముందు మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాం కదా. సో మేమేం పర్చేస్ చేసామో మీకు చూపిస్తాము ఇప్పుడు. సో
we bought nail remover, dazzler nail remover, and also we bought dazzler nail polish pink color. డాజ్లర్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ రాజంపేటలో హై క్లాస్ ఎక్కువ పెట్టరు అనమాట. లైక్ లాక్మీ, కలర్ బార్, మేబ్లెన్ ఇలాంటి ప్రోడక్ట్స్ మోస్ట్లీ ఉండవు ఇక్కడ. సో ఇక్కడ దొరికే మాక్సిమం ప్రోడక్ట్స్ వచ్చి డాజ్లరే. సో అవి చూపిస్తున్నాం యాక్చువల్ గా. అండ్ ఆల్సో వి బోట్ ఇయర్ రింగ్స్. ఈవెన్ మీ కొన్నామండి. నేను కూడా సేమ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో మా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఓకేనా? అండ్ యాక్చువల్గా మేము ఇయర్ రింగ్స్ అయినా అండ్ ఇంకా డ్రెస్సెస్ అయినా మ్యాక్సిమం ఈక్వల్గానే తీసుకుంటాము, సేమ్ ఉండేటట్లు తీసుకుంటాము. తనకి నాకు ఈక్వల్గా ఒక 3 to 5 డ్రెస్సెస్ ఉన్నాయండి, సేమ్ ఒకేలాగా ఉంటాయి. అండ్ ఆల్సో అక్క కూడా ఇదే కొనింది, నేను కూడా ఇదే కొన్నాను. వెరీ ఇస్ మై స్టిక్కర్ ఎక్కడో ఉంది, సేమ్ నేను కూడా అవే తీసుకున్నాను, స్టిక్కర్ ప్యాకెట్ కూడా. అండ్ ఆల్సో వి బోట్ దిస్ వన్. అండ్ ఆల్సో ఇంకా 2-3 నెయిల్ పాలిష్ కొన్నామండి, డిఫరెంట్ కలర్స్. వన్ ఈస్ మెరూన్ కలర్. నెయిల్ పాలిష్ సెలెక్ట్ చేసింది మాత్రం నేనే. అక్కకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం, దాని దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి నెయిల్ పాలిష్వి. సో బేసిక్గా నేను అక్కని చూసి నేను కూడా కొనడం స్టార్ట్ చేశాను నెయిల్ పాలిష్. అండ్ ఆల్సో ఇది లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. అండ్ ఆల్సో వన్ మోర్ కలర్. ఇవే అండి మేము చేసిన షాపింగ్. అండ్ ఆల్సో వి బాట్ వన్ మోర్ ప్లక్కర్. అండ్ ఇంతే కొన్నాం మేము. సో ఇవండి మేము షాపింగ్ చేసింది బయట, బట్ ఎంత ఎక్కువ తీసుకోలేదు. బట్ మేము ఇద్దరం రాజంపేటకు వస్తే మాత్రము మాకు కొంచెం టైం పాస్గా ఉంటుందని చెప్పి మేము కంపల్సరీ బయటికి వెళ్తాము. అది బాబుని మధ్యాహ్నం నిద్రపిచ్చి వెళ్తాము. సో బాబుని తీసుకెళ్లాలంటే బయట ఎండకి చాలా కష్టం కదా. సో బాబు నిద్రపిచ్చేసి ఆ తర్వాత మేము ఇద్దరం షాపింగ్కి వెళ్ళిపోయాము. ఆల్సో వన్ మోర్ థింగ్, రాజంపేట టెంపరేచర్ ఎంత ఉంది 48 to 49 degrees ఉందండి. చాలా ఎండలు ఉన్నాయి, ఫుల్ చెమటలు కారిపోతున్నాయి మాకైతే. ఇదో అండి. హలో అండి. మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూసింటారు. ఇప్పుడు చెప్పండి, మా మమ్మీ లాగా నేను ఉన్నానా, ఆల్వేస్ మా అక్క లాగా నేను ఉన్నానా? మీరందరూ ఒక వీడియో నేను పోస్ట్ చేశాను కదా మా మమ్మీతో. సో చాలా మంది నేను మా మమ్మీ లాగే ఉన్నానని చెప్పారు. సో మేము ముగ్గురం కనిపిస్తున్నాం ఇప్పుడు. చెప్పండి, మీరందరూ చెప్పేశారు నేను మా మమ్మీ లాగా ఉన్నానని చెప్పి. అండ్ ఇప్పుడు చెప్పండి, మా చెల్లి కూడా మా మమ్మీ లాగా ఉందా లేదా అని చెప్పి, ఓకేనా? అసలు మర్చిపోవద్దు. కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నేను ఎవరిలాగా ఉన్నాను, అక్కలాగా ఆర్ఎస్ అమ్మలాగా. మమ్మీకి చాలా నిద్ర వస్తున్నట్టుంది, పాపం చాలా టైర్డ్ అయిపోయింది, పొద్దున్న నుంచి చాలా పనులు చేసింది కదా. సో నేను చేస్తానంటే అస్సలు వినదండి, అంత మమ్మీనే చేస్తాను నేను చేస్తాను అంటుంది. బట్ అక్కడక్కడ పైన హెల్ప్ మాత్రం నేను చేస్తాను. లైక్ ఎలా అంటే గరం మసాలా వేయడము, లేదంటే కొత్తిమీర వేయడము. సో ఇట్లాంటి పనులు అయితే నేను చేస్తాను బాగా. ఆబ్వియస్లీ ఇంటికి వస్తే అందరికీ అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది. ఇన్ కేస్ మనం చేసినా కూడా ఆబ్వియస్లీ మనకు తినాలనిపించదు. ఇదండి ఇవాటి గీత వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై సిస్టర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. డోంట్ మిస్ ద బ్లూపర్స్. మిస్ యూ ఆల్. వా, ఫుల్ చెమటలు పడుతున్నాయి. Oh my God, చెమటలు కారిపోతున్నాయి. సో ఫన్నీ. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పిల్ల మా సిస్టర్. అండ్ యాక్చువల్గా మేమిద్దరము జాన్ ఫస్ట్ అప్పుడు వీడియోస్ షూట్ చేసాము అండ్ అప్లోడ్ కూడా చేసాము. చాలామందికి తెలుసు, బట్ రీసెంట్గా చాలామంది జాయిన్ అయినారు కదా. సో మోస్ట్లీ కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఈ పిల్ల మా సిస్టర్, తన పేరు వచ్చి మధు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పేది. వాళ్ళని బెదిరిస్తున్నట్టుంది ఆ వీడియో.